బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి వివేక హత్య కేసులో కొత్త ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలతో వివేక కుమార్తె సునీత భేటీ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం నెలకొన్నది. ఓ దశలో సునీత కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో తెరపైకి వివేక రెండో భార్య షమీం రావడంలో ఉత్కంఠ నెలకొన్నది. అయితే వివేక హత్య తర్వాత కొడుకుతో కలిసి షమీం అజ్ఞాతంలో ఉన్నారు. అటు మీడియాకి గాని ఇటు కుటుంబీకులకు గాని దూరంగా ఉంటూ వచ్చారు. గతంలో షమీం వైఎస్ సునీతతో పాటు ఆమె భర్త రాజశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా సిబిఐకి వాంగ్మూలం ఇచ్చారు. సునీత రాజకీయ ప్రవేశం చేస్తుందన్న సమయంలో షమీంను తెరపైకి తేవటంతో సునీత ఇరకాటంలో పడే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. వివేక ఆస్తిలో తన కుమారుడికి వాటా కావాలంటూ షమీం డిమాండ్ చేస్తున్నారు. హత్య కేసులో తెలంగాణ కోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ను షమీం దాఖలు చేస్తున్నారు. ఇక ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్న షమీం ఒక్కసారిగా ట్విస్ట్ ఇవ్వటం వెనుక రాజకీయ ప్రోద్బలం ఉందా, లేక కొడుకు భవిష్యత్తు కోసం ఆమె పోరాటం చేయనున్నారా అనేది ఉత్కంఠగా మారింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ మరిన్ని అప్డేట్స్ని అందిస్తారు లైవ్లో. పవన్, ఇప్పుడు వివేక కేసులో ఒక ఉత్కంఠమైన విషయం తెర మీదకి వచ్చింది, డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ వివేక హత్య కేసు అనేక మలుపులు తిరుగుతుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పలువురిని అరెస్టు చేశారు. అందులో అప్రూవర్గా మారిన దస్తగిరి ఇటీవల కోర్టుకు హాజరు కాకపోవడంతో ఆయన పైన కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేశారు. దాన్ని రీకాల్ చేయడానికి కూడా కోర్టు తిరస్కరిస్తూ వచ్చింది. అయితే అటు వివేక హత్య కేసు రాజకీయ దుమారం రేగుతుంది. అటు వివేక హత్య వెనకాల అటు సొంత కుటుంబీకులే ఉన్నారంటూ అటు టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అటు వివేక సొంత కుమార్తె జగన్మోహన్ రెడ్డి సోదరి సునీత కూడా అదే రకమైన ఆరోపణలు చేస్తూ వచ్చారు. అటు కడప ఎంపీ అవినాష్ రెడ్డి కుటుంబ సభ్యులే తన తండ్రి హత్య వెనకాల ఉన్నారు, వాళ్ళని రాజకీయంగా ఎదగకుండా అడ్డుకుంటున్నారన్న కారణంతోనే వాళ్ళే కావాలని హత్యకు చేశారంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ మేరకు వాళ్ళని విచారించాలంటూ ఆమె వాంగ్మూలాన్ని కూడా సిబిఐకి ఇచ్చింది. అందుకే అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి ఆ తర్వాత బెయిల్ మీద రిలీజ్ చేయడం ఇదంతా కూడా జరిగింది. అయితే అటు వివేక హత్య చుట్టూతా రాజకీయం అంతా కూడా తిరుగుతుంది. ప్రస్తుతం ఏపీ రాజకీయం అంతా కూడా ఇటీవల అటు పిసిసి అధ్యక్షురాలుగా షర్మిల నియమితులయ్యారు. షర్మిల నియమించిన తర్వాత పిసిసి అధ్యక్షురాలుగా నియమించబడ్డాక ఆమె జగన్ పైన నేరుగా వాగ్బాణాలను ఎక్కుపెట్టారు. విమర్శనాస్త్రాలను సంధిస్తూ ఉన్నారు. తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని రాబోయే ఎన్నికల్లో ఢీ కొడతాను, ఆయన ఓటమి కోసం పనిచేస్తానంటూ ఆమె చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అటు కడప జిల్లాలో కొంత ఇబ్బందికర పరిస్థితి ప్రస్తుతం వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటూ ఉన్నారు. దానిలో భాగంగా అటు మరింత ఇరకాటంలో పెట్టేలా సునీతను వైఎస్ వివేకానంద హత్య కేసులో తీవ్రమైన న్యాయ పోరాటం చేస్తున్న సునీతను రాజకీయ రంగ ప్రవేశం చేపిస్తే అది కొంతవరకు అక్కడ జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టే విధంగా, అటు అవినాష్ రెడ్డి కుటుంబానికి చెక్ పెట్టే విధంగా ఉంటుందంటూ షర్మిల భావిస్తూ వచ్చింది. అయితే ఇప్పటిదాకా అటు వివేకానంద రెడ్డి హత్య తర్వాత అనేక మంది పేర్లు వినిపించాయి. ఆమె రెండో భార్య షమీం పేరు కూడా తెరపైకి వచ్చింది. అయితే ఇప్పటిదాకా షమీం ఎక్కడా కూడా అటు బయటకు రాలేదు. మీడియా కంట కేవలం ఆమె తన కుటుంబ సభ్యులతో మాత్రమే టచ్లో ఉంది. తన సోదరితో వీళ్ళతో మాత్రమే టచ్లో ఉంది. ఎటో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాకుండా వేరే రాష్ట్రంలో ఆమె అజ్ఞాతంలో జీవిస్తుంది. తన కుమారుడిని ఆమెకి వివేకానంద రెడ్డి కలిసి పుట్టిన కుమారుడితో ఆమె దూరంగా ఎక్కడో జీవిస్తుంది. అయితే గతంలోనే సిబిఐ అధికారులకి చాలా స్పష్టమైన వాంగ్మూలం షమీం ఇచ్చింది. సునీత భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డితో పాటు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్న శివశంకర్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా షమీంను తీవ్ర భయభ్రాంతులకు గురి చేశారు. షమీం అన్నపైన దాడికి పాల్పడ్డారు అంటూ ఆమె వాంగ్మూలం ఇచ్చింది. తనను అక్కడ ఉండనీయకుండా వెళ్ళగొట్టారు. తాను వివేకానంద రెడ్డి తనను వివాహం చేసుకోవడం
ఏమాత్రం వాళ్ళకి ఇష్టం లేదు ఈ తనను వివేకానంద రెడ్డి వివాహం చేసుకునే విషయం. అటు జగన్మోహన్ రెడ్డికి తెలుసు, అంతకుముందు రాజశేఖర్ రెడ్డికి కూడా తెలుసు. వాళ్ళందరూ అంగీకరించినప్పటికీ సునీత కుటుంబ సభ్యులు, సునీత భర్త అంగీకరించలేదంటూ వాంగ్మూలాన్ని ఇచ్చింది. అటు వివేకానంద రెడ్డికి డొమెస్టిక్ హెల్ప్ కోసం తన అన్న వెళ్ళినా అక్కడ నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి ఇద్దరు కూడా తీవ్ర స్థాయిలో బెదిరింపులకి గురి చేశారంటూ వాళ్ళకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చింది. తనను ఆ వివేకానంద రెడ్డి ఆదరించడాన్ని ఓర్చుకోలేకపోయారంటూ ఆమె సిబిఐకి వాంగ్మూలం ఇచ్చింది. ఏ రకంగా తనను ఇబ్బందులు పెట్టింది కూడా గతంలోనే ఆమె సిబిఐకి వాంగ్మూలం ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సునీత రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్న తరుణంలో షమీం ఒక్కసారిగా తెరపైకి రావడం, తమ కుమారుడికి, తనకు వివేకానంద రెడ్డికి ఇద్దరికి కలిసి పుట్టిన కుమారుడికి వివేకానంద రెడ్డి నుంచి రావాల్సిన న్యాయపరమైన వాటా, ఆస్తిలో వాటా కోసం ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించనుంది అన్న వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరి 2వ తారీఖున ఆమె ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ మేరకు ఒక పిటిషన్ దాఖలు చేయనుంది. వాళ్ళిద్దరికీ వివాహం కూడా ఇస్లాం సాంప్రదాయ పద్ధతిలో జరిగింది. ఆ సమయంలో మతం మార్చుకొని వివేకానంద రెడ్డి షమీంని వివాహం చేసుకున్నాడు. కాబట్టి తనకు అటు ఆ చట్ట ప్రకారం తనకు వివేకానంద రెడ్డికి పుట్టిన కొడుకుకి న్యాయపరమైన ఆస్తిలో వాటా, న్యాయపరమైన వాటా కోసం ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించనుంది. అంతేకాకుండా ఇటు తెలంగాణలో వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన అటు విచారణ జరుగుతుంది. ఇందులో కూడా ఒక ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయాలని భావిస్తుంది. ఇప్పటిదాకా సునీత రకరకాలుగా ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసింది. తన తండ్రి హత్య సరైన విధంగా దర్యాప్తు జరపడం లేదు, ఈ పలానా వాళ్ళపైన అనుమానాలు ఉన్నాయి, వాళ్ళపైన దర్యాప్తు జరిపించండి అంటూ రకరకాల ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు. అవన్నీ కూడా కోర్టులో విచారణ జరుగుతున్నాయి. ఇదే నేపథ్యంలో షమీం కూడా తాను ఇప్పటికే సిబిఐ ముందు ఏ రకమైన వాంగ్మూలం ఇచ్చిందో, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, నర్రెడ్డి శివశంకర్ రెడ్డి, లేకుంటే సునీత కుటుంబ సభ్యులు తనను ఏ రకంగా ఇబ్బంది పెట్టారు, తనను ఆదరిస్తున్నాడు, తనకు ఆస్తిలో వాటా ఇస్తాడన్న ఉద్దేశంతోనే వాళ్ళే హత్యకు పాల్పడి ఉండొచ్చన్న ఆరోపణలు కూడా సిబిఐ ఎదుట అనుమానాలను అటు షమీం వెలుబుచ్చింది సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్లో. ఈ నేపథ్యంలోనే ఆమెను తెర మీదకు తీసుకురావడం వెనకాల వైసీపీ నేతలే ఉన్నారు. రాజకీయ రంగ ప్రవేశం చేయాలనుకుంటున్న సునీతకు చెక్ పెట్టే ఉద్దేశంతోనే షమీంను రంగంలోకి దించుతున్నారనే వార్తలైతే అటు వినపడుతున్నాయి. చూడాలి, ఫిబ్రవరి 2వ తారీఖున ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో షమీం ఆస్తిలో న్యాయపరమైన వాటా కోసం పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. ఆ తర్వాత తెలంగాణలో కూడా అటు ఇంప్లీడ్ పిటిషన్ హత్య కేసులో సరైన దిశగా విచారణ జరగడం లేదు, తనకున్న అనుమానాలను ఆమె వ్యక్తపరుస్తూ సునీత కుటుంబం పైన, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి పైన విచారణ జరిపించాలంటూ ఆమె కూడా ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం అయితే కనపడుతుంది. ఇదంతా కూడా రాజకీయ రంగు పులుముకుంటుంది. ఖచ్చితంగా షర్మిల కూడా సునీతకు మద్దతు తెలుపుతుంది. తన బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య సొంత కుటుంబీకులే చేసి ఉంటారు, సునీతకు న్యాయం జరగాలంటూ షర్మిల గతంలో కూడా వ్యాఖ్యానించారు. ఢిల్లీకి వెళ్ళి మరి సిబిఐ అధికారులు ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. ఇప్పుడు రాజకీయంగా ఒకంత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. రేపొద్దున కడప జిల్లాలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఇద్దరు సోదరులు తనకు ఇబ్బంది కలిగిస్తారని రెడ్డి పావులు కదిపారు. అందుకే షమీంని రంగంలోకి దించుతున్నారన్న వార్తలైతే అటు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ అయితే జరుగుతుంది. చూడాలి ఏ రకంగా షమీం ముందుకు వస్తుంది, ఎటువంటి పిటిషన్లు దాఖలు చేస్తుంది, దానివల్ల ఎవరికి ఎటువంటి నష్టం చేకూరుతుంది, ఎవరికి లబ్ధి చేకూరుతుంది అనేది మాత్రం వేచి చూడాలి. ఖచ్చితంగా షమీం కనుక బయటకు వచ్చినట్లయితే అది కొంత వివేకానంద రెడ్డికి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేదే. ఆయన పెళ్లి చేసుకున్న విషయాన్ని కుటుంబ సభ్యులు చాలా రహస్యంగా ఉంచారు. అది చాలామందికి తెలిసినప్పటికీ కూడా ఆ కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా ఆమెను దూరంగా ఉంచడానికి ప్రయత్నించారు. ఒక దశలో వివేకానంద రెడ్డిని తనను కలవనీయకపోవడంతో వివేకానంద రెడ్డి ఆయన మద్యానికి బానిసయ్యారంటూ కూడా షమీం ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కనుక మళ్ళా షమీం తెర మీదకి వస్తే అది మొత్తం వివేకానంద రెడ్డి కుటుంబానికి, అటు సునీతకు కావచ్చు, అటు సౌభాగ్యమ్మ వివేకానంద రెడ్డి మొదటి భార్య, వీళ్ళందరికీ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. దాంతో వాళ్ళు కొంత రాజకీయంగా వెనకడుగు వేస్తారు అనే ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి షమీంను ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చారనే వాదనలు లేకపోలేదు. అయితే షమీం మొదటి నుంచి కూడా ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఎక్కడా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డికి కానీ దివంగత ముఖ్యమంత్రి
రాజశేఖర్ రెడ్డికి ఎక్కడా కూడా వ్యతిరేకంగా ఆమె స్టేట్మెంట్ ఇవ్వలేదు. తమ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం విషయం వాళ్ళందరికీ తెలుసు, వాళ్ళందరూ కూడా అంగీకరించారు. వాళ్ళు తనను ఎంతో ఆదరించేవాళ్ళు. కానీ ఇటు సునీత ఆమె కుటుంబ సభ్యుల వల్లనే తనకు ప్రాణభయం ఉంది, అందుకే తాను ఎక్కడో దూరంగా బతుకుతున్నానంటూ చెప్పిన నేపథ్యంలో ఆమె బయటికి రావడం వెనకాల ఈ రాజకీయపరమైన అడుగులే ఉంటాయి. ఖచ్చితంగా అది అంతా సునీత కుటుంబానికి కొంత రాజకీయంగా వ్యక్తిగతంగా నష్టం చేకూరుతుందనే వాదనలు అయితే వినపడుతున్న పరిస్థితి ఉంది రేణు. రైట్, థ్యాంక్ యూ పవన్.